వందేహం శీతలాం దేవీం సర్వరోగభయాపహాం యమాసాజ్య నివర్తేత విస్ఫోటకభయం మహత్. మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి అధ చేత్త్వమహంకారాన్ న శ్రోష్యసి వినక్ష్యసి. ఇక్కడ ముందర చెప్పుకున్నట్లుగా భగవానుడు ఈ ఇంతకు ముందర ఉన్నటువంటి 17 అధ్యాయాల సారాన్ని 18వ అధ్యాయంలో చెప్తున్నాడు అని భగవానుడు ముందర మనం అనుకున్నాం. దాన్ని అనుసరించి ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పేటువంటి విషయం ఏంటంటే, లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషి కూడా తమకు ఎటువంటి దుఃఖాలు ఉండకూడదని, ఎప్పుడూ కూడా సుఖాలే ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కానీ దానికి కావలసినటువంటి సాధన ఏంటో దాన్ని మాత్రం చేయరు. ఆ సాధన ఏదైతే ఉందో భగవానుడు ఇక్కడ భక్తులపై కరుణతో చెప్పాడు. భగవానుడే చెప్తున్నాడు ఆ సాధన ఏం చేస్తే అది వస్తుందో భగవానుడు చెప్తున్నాడు. సర్వేశ్వరుని యందు అంటే భగవంతుని యందు ఎవరైతే తమ యొక్క మనస్సుని లగ్నం చేసుకుంటారో, అంటే ఎవరి యొక్క మనస్సునందు దృశ్యము ఇంకా ఎటువంటి విషయాలని కూడా తమ యొక్క మనసులో రానివ్వకుండా చేయవలసినటువంటి కర్మలను చేస్తూ అనేక దృశ్యం విషయములందు ఏమాత్రం మనస్సును సంచరించనీయకుండా ఆత్మలోనే భగవంతుని ఎందే కేంద్రీకరిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి భగవద్ అనుగ్రహం వలన సమస్త దుఃఖాలు ఆటంకాలు నశించిపోతూ ఉంటాయట. సర్వ అనేటువంటి పదం ఉపయోగించడం వలన ఏవో కొన్ని ఆపత్తులు మాత్రమే నశించటం కాదని, భగవద్భక్తులకి సమస్తమైన ఆపదలు దుఃఖాలు తొలగిపోతాయని చెప్తున్నాడు. ఇటువంటి స్థితే కదా ప్రతివారు కోరుకునేది. జీవుల మీద ఉండేటువంటి కరుణ చేత భగవానుడు ఈ ప్రకారంగా తెలియజేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఓ జీవులారా, మీరు మీ యొక్క మనస్సుని నా యందు, నా అంటే ఇక్కడ ఆత్మ యందు, ఆత్మ అంటే భగవంతుని యందు లగ్నం చేయండి. నేను మీ యొక్క సమస్త సాంసారిక దుఃఖాలని ఆటంకాలని పారద్రోలుతాను. అంటే ఇది ఆస్తికులు మాత్రమే నమ్ముతారు, నాస్తికులు నమ్మరు అనేటువంటి ఉద్దేశం ఒకటి ఉంటుంది. భగవానుడు అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం, ఒక స్థైర్యం, నేను చెయ్యగలను అనేటువంటి లక్ష్యమే భగవంతుడు. అటువంటి లక్ష్యం మీద పెట్టుకున్నట్లయితే ఎందుకు సాధించలేకపోగలుగుతాం. అలాగే దుర్గాణి అనే పదం చెప్పబడింది. దుర్గాణి అంటే దుర్గము అంటే కోట, అంటే ప్రతిబంధము. మాయ అనేటువంటి మాయ ఈ జీవుడి చుట్టూ ఉండేటువంటి అడ్డుగోడలని అయినటువంటి దుఃఖాలని ఆటంకాలని విఘ్నాలని ఏర్పాటు చేసి ఉంటుంది. ఈ మనిషి చుట్టూ రకరకాలైనటువంటి అన్ని ఏర్పరిచి ఉంటుంది. సంసార శృంఖలం అంటే పెద్ద పెద్ద చైన్స్ లాంటివి, వాటితోటి ఈ జీవుడిని గట్టి కట్టేసింది. అటువంటి దుర్గాన్ని ఛేదించడానికి లౌకిక ఉపాయాలు ఏమీ సరిపోవు. అంటే దాన్ని మనం జయించడం చేత కాకపోతే దాంట్లో పడి కొట్టుకుంటూ ఉంటాం. అటువంటి దుర్గాన్ని నుండి ఛేదించడానికి, ఆ మాయను ఛేదించాలంటే మాయాధీశుడే శరణ్యం, ఆయనే భగవంతుడు. ఆ పరమాత్మని ధ్యానించినట్లయితే అందులోంచి బయటపడతాం. మత్ప్రసాదాత్ అంటే నా అనుగ్రహము చేత దుఃఖం దాటగలవు అని భగవానుడు చెప్తున్నాడు. అంటే భగవానుడికి అందరూ సమానులే అయినప్పటికీ ఎవరైతే అతన్ని భక్తిపూర్వకంగా ధ్యానిస్తారో సేవిస్తారో అటువంటి వాళ్ళ యందు ఆ భక్తి ఉన్నటువంటి వాళ్ళ మీద అనుగ్రహం ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. గాలి అంతా వీస్తూనే ఉంటుంది, కానీ ఎవరైతే తెరచాపనెత్తుతారో వాళ్ళ పడవ మాత్రమే కదా ముందరకు కలుగుతుంది. చెట్టు కిందకి ఎవరైతే వెళతారో వాళ్ళకి మాత్రమే చెట్టు నీడ ఉంటుంది. కాబట్టి సుఖానుభూతి కావాలి అనుకున్నట్లయితే భగవంతుని ఆశ్రయించడం తప్ప వేరొక ఉపాయం ఏదీ లేదు. ఒకవేళ ఎవరైనా అహంకారంతో కానీ, ధనమదం చేత కానీ, అధికారంతో కానీ భగవంతుని యొక్క ఈ వాక్యం, ఈ చెప్పినటువంటి మాటల మీద విశ్వాసం నమ్మకం లేకపోతే ఈ వాక్యాలను ఎవరైతే వినరో వాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు. వాళ్ళంతటా వాళ్ళే కష్టాలను కొని తెచ్చుకుంటారు. సంసార కోపంలోనే పడి అటువంటి నానా బాధల్లోనూ కొట్టుకుంటూ ఉంటారని ఇక్కడ భగవానుడు తెలియజేస్తున్నాడు. ఇంత శ్రద్ధగా ఇంత మంచి విషయాలను భగవానుడు తెలియజేయడం నిజంగా పూర్వజన్మ సుకృతం. భగవద్గీత వినడం అనేటువంటిది అందరికీ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటూ జై గురుదత్త.